వర్షాకాలం వ్యాధులు అధికంగా ప్రభావం చూపే సమయమని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు జిల్లా కలెక్టర్ హైమావతి. వేడివేడి ఆహారాన్ని తీసుకోవాలని, కాచి చల్లార్చిన నీటిని త్రాగాలన్నారు. చేర్యాల ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో వైద్యులు, అన్ని వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రజలు తప్పకుండా వైద్య సేవల కోసం ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని సూచించారు. సిద్దిపేట జిల్లా చేర్యాలలో జిల్లా కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా పర్యటించారు. ముందుగా చేర్యాల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను తనిఖీ చేసిన కలెక్టర్ అటెండెన్స్ రిజిస్టర్ను పరిశీలించారు. అనంతరం నూతనంగా నిర్మించిన ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి భవనాన్ని పరిశీలించారు. ఆ తర్వాత చేర్యాల పట్టణంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు భూమిగారి పద్మావతి ఇంటికి ముగ్గుపోసే కార్యక్రమానికి హాజరై కొబ్బరికాయ కొట్టి ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించారు. త్వరితగతిన ఇంటి నిర్మాణం పూర్తి చేసుకుని గృహప్రవేశం చేయాలని కలెక్టర్ సూచించారు. అనంతరం చేర్యాల జడ్పీహెచ్ఎస్ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ పాఠశాలలో విద్యార్థులు లేకపోవడంపై ఆరా తీశారు. అదేవిధంగా చేర్యాల పట్టణంలోని ఆగ్రో రైతు సేవా కేంద్రంను తనిఖీ చేసిన కలెక్టర్ ఎరువుల స్టాక్ రిజిస్టర్ను పరిశీలించారు. గోడౌన్లో ఎరువుల లభ్యతను వ్యవసాయ అధికారులను ఆదేశించారు. గోడౌన్లో ఎరువుల లభ్యతను క్షేత్రస్థాయిలో పరిశీలించి స్టాక్ వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఆపై చేర్యాల తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ హైమావతి భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన దరఖాస్తుల డిస్పోజల్ను పరిశీలించారు. ఈ సందర్భంగా భూభారతి చట్టం ప్రకారం రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన అన్ని దరఖాస్తులను పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ దిలీప్ నాయక్ను కలెక్టర్ ఆదేశించారు. ఈరోజు ఈ మధ్య మేము తరచుగా హాస్పిటల్స్, స్కూల్స్ అన్నింటిని కూడా విజిట్ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే పేషెంట్ సర్వీసెస్ ఎలా అందుతున్నాయి అనేది హాస్పిటల్స్లో, పిల్లలకి మిడ్ డే మీల్స్ ఎలా చేస్తున్నారు, మెనూ పాటిస్తున్నారు లేదా అనే సందర్భంలో మేము అన్ని చోట్ల వెరిఫై చేయడం జరుగుతుంది. ఈరోజు దానిలో భాగంగానే చేర్యాల మున్సిపాలిటీ మండలం విజిట్ చేయడం జరుగుతుందండి. హాస్పిటల్స్లో అన్ని విజిట్ చేయడం జరిగింది. అన్ని సర్వీసెస్ బాగున్నాయి. అట్ ది సేమ్ టైము కొత్త హాస్పిటల్ అయితే కట్టడం జరిగింది. దాన్ని అక్కడికి కొత్త హాస్పిటల్ తొందరలోనే షిఫ్ట్ చేస్తాము. సో అందరు కూడా ఈ హాస్పిటల్ సర్వీసెస్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బెడ్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, మందులు ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నారు, ట్రీట్మెంట్ కూడా బాగా జరుగుతుంది. కాబట్టి అందరు ఈ సర్వీసెస్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇది సీజన్లో అందరికి అంటువ్యాధులు వచ్చే సమయం కాబట్టి అందరు కూడా తప్పకుండా ఈ నీళ్ళల్లో ఎక్కువగా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సీజన్లో అందరు తప్పకుండా నీళ్ళని వేడి చేసుకొని కాచుకొని దాన్ని చల్లార్చుకొని నీళ్ళు తాగాలి. సో దానివల్ల మనం ఎక్కువగా సేవ్ అవుతాము, అంటువ్యాధులు బారిపడకుండా ఉంటాము. ఒకవేళ ఏదైనా కనుక జ్వరం కానీ అలాంటి ఏదైనా డయేరియా కానీ లేదా కనుక అదర్ ఏదైనా వ్యాధులు కనుక వచ్చి ఉంటే కనుక తప్పకుండా వెంబడే దగ్గరగా ఉన్నటువంటి ఈ చేర్యాల హాస్పిటల్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను.